ఇక పుట్టపైన దొరికిన ఆ పాపను దైవంగా భావించి మేడరాజు తన గూడానికి తీసుకుని వెళ్ళి ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆ పాప వచ్చినప్పటి నుండి తన గూడెంలో కరువు అనేదే లేదు. సమ్మక్క నిజంగానే దేవతలా ఉండేది. తన చేతితో ఏ మందు ఇచ్చినా ఆ వ్యాధి ఇట్టే నయమైపోయేది. ఇక సమ్మక్క పెళ్ళిడుకు వచ్చాక మేడారం ప్రాంతాన్ని ఏలే పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలానికి వీరికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే 3 పిల్లలు కలిగారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో మళ్ళీ కరువు మొదలైంది. మరోపక్క ఓరుగల్లు రాజ్యానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఏటా కట్టే కప్పం కట్టమని పగిడిద్ద రాజుకి కబురు పంపాడు. ఇక ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.